ప్రముఖ శాటిలైట్ ఛానల్ ప్రచురించిన వార్త ఇది. ఏంటంటే హీరో అల్లు అర్జున్ హైదరాబాద్‌ని వదిలేసి తన మొఖాన్ని ముంబైకి మారుస్తున్నాడు. ఫ్యామిలీతో సహా వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటున్నాడు. అన్నట్లుగా ఒక వార్త బయట సర్క్యులేట్ అవుతా ఉంది. సరే వాటెవర్ ఈ వార్త నిజమో, అబద్ధమో అది ఆయన పర్సనల్. అల్లు అర్జున్ పర్సనల్ ఇది. ఆయన ఆయన ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటాడు. ఇంకెక్కడైనా ఉంటాడు. ఇంకో గ్రహంలో గూడా ఉంటాడు. అంతరిక్షంలోనూ ఉంటాడు. ఎవరిష్టం వాళ్ళది. దీని గురించి మాట్లాడే హక్కు, అధికారం నాకైతే లేదు. కాకపోతే ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చాలా మందికి. మన తెలుగు ఇండస్ట్రీలో 2 రాష్ట్రాల్లోనూ తెలుగు విస్తరించి ఉన్న మన ఇండస్ట్రీ ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉంది. కుళ్ళు, కుచ్చితనాలు ఇలాంటివన్నీ పెరిగి అవతల మనిషిని బాగా కిందికి లాగడానికి ఏం చేయాలో అర్థం గాక వాళ్ళ సినిమాలను డిస్టర్బ్ చేస్తున్నారు ఏదో రకంగా. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం 'పుష్ప' గురించే యాక్చువల్‌గా 'పుష్ప 2' సినిమాని. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా హింస పెట్టారు. ఆ క్రూని అన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా డిస్టర్బ్ చేశారు. అయినప్పటికీ పాపం అవన్నిటిని అధిగమించి ఒక్కొక్కటి మొత్తం అన్నీ నీట్‌గా సెట్ చేసుకొని ఆల్రెడీ షూట్ అయిన పార్ట్‌ని పాపం వాళ్ళకి ఎంతో చాలా వరకు కట్ అయినప్పటికీ కూడా ఓ 4 గంటల సినిమాని అందిస్తే చక్కగా కళ్ళకు ఇట్లా 'దురంధర్' ఎలా చూసామో అలా చూసాం. 1800 కోట్లు హ్యాపీగా సినిమా సక్సెస్ అయింది. అండ్ ప్రతి ఒక్కరి నోట్లోనూ 'పుష్ప' పాటల్లోనూ 'పుష్ప' సీన్స్ కూడా బాగా ప్రభావితం చేశాయి. ఉగ్రగంగమ్మ రూపం బాగా ప్రభావితం చేసింది. డైలాగ్స్ కూడా బాగా ప్రభావితం చేశాయి. ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మనోడు గాదు పగోడు వీడు. మనోళ్ళందరూ వచ్చేయండిరా ఆ పగోడితో పని చేయకండి అని చెప్పినందుకు ఏ గొంతైతే పిలిచిందో ఆ గొంతుని విని ఆల్మోస్ట్ చాలా మంది అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సినిమాని మధ్యలో ఆపేసి. అయినప్పటికీ కూడా మంచి క్రూతో మంచి ఆర్గనైజ్డ్ టీమ్‌తో చాలా చక్కగా అనుకున్న తేదీకి రిలీజ్ చేసుకున్నారు. అఫ్‌కోర్స్ పోస్ట్‌పోన్ అయినప్పటికీ డిసెంబర్‌లో రిలీజ్ చేసుకొని ఇంకా సక్సెస్ సాధించారు. ఒకవేళ ఈ మనోడు గాదు పగోడు రండ్రా అన్న గొంతుకు సంబంధించిన తంతులే ఇక్కడ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మేబీ సినిమా ఇంత అయ్యేది కాదేమో. లీకులో పెడతా అది ఇది అని చెప్పి ఏదో అయిపోయేది. సరే వాటెవర్. అంటే ఎందుకు ఇట్లాంటివి చెప్తాను, గతంలోనూ కూడా చాలా జరిగాయి. అందుకే చెప్తున్నా. ఒక సినిమా ఒక హీరోని కిందికి లాగాలి, అతని సినిమాని ఫ్లాప్ చేయాలి అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ మన దగ్గరే ఉంది దరిద్రం. ఇంకా ఎక్కడ ఏ స్టేట్లో నేను చూడలా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్నీషియన్‌కి ₹1,00,00,000 ఇచ్చి ఏదో చెయ్యి అని చెప్పేసి నీ సినిమాకి పెట్టుకుంటావు. అదే టెక్నీషియన్‌కి వీడు 3,00,00,000 ఇచ్చైనా సరే ఆ సినిమాని పాడు చేయమంటున్నాడు. మరి వీళ్ళు ఎలా వింటున్నారో తెలియట్లా, దేవుడు ఎరుగు. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది ఆ పాటను పాడు చేయి, ఆ స్టెప్పులు పాడు చేయి, ఆ డైలాగ్ పాడు చేయి, ఆ డిఐ కలర్ పాడు చేయి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. అయినప్పటికీ డైరెక్టర్ అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేయాలి అంటే అవుట్పుట్ రావాలి. మళ్ళీ అవుట్పుట్‌ని లేదని మళ్ళీ కరెక్షన్‌కి పంపిస్తే వాడెప్పుడు ఇస్తాడో తెలియదు. మళ్ళీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేసుకోవాలి. ఇట్లా ఇబ్బందులు పెట్టి అండ్ ఇట్లా కూడా జరుగుతున్నాయని ఇప్పుడు తెలిసొస్తుంది. యాక్చువల్‌గా ఇంతకుముందు తెలీదు. అట్లా తెలియకుండా పాపం ఎన్ని సినిమాలు పాడయ్యాయో ఏమో మరి దేవుడెరుగు. సరే వాటెవర్. ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రానికెళ్ళి సినిమాలు తీసుకుంటే ఎంత చక్కగా వస్తున్నాయో. చాలా అంటే మంచి హ్యాపీ ఫుటేజ్ ఇంకా చెప్పాలి అంటే. ఇక్కడ అంటే నీకు పాడు చేయడానికి ఇక్కడ టెక్నీషియన్ అంటే వాడెవడో నీ సినిమాకి ఎంతమంది పని చేస్తున్నారంటే అందరూ ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనో ఇంకెక్కడో షూట్ చేస్తే. అదే ముంబైకెళ్ళి ఎక్కడో మారుమూల స్టూడియోలో పగడ్బందీగా ఎవ్వరికీ తెలియకుండా ఏ టెక్నీషియన్ ఏ సినిమాకి పని చేస్తున్నాడో తెలియకుండా పగడ్బందీగా షూట్ ప్లాన్ చేసుకుంటే ఏమైంది నిన్న రాక. అసలు టైటిల్ వచ్చే వరకు ఎవరికీ తెలియదు అది. ఈవెన్ రాజమౌళి వారణాసి సినిమా కూడా టైటిల్ వారణాసి అంటే 2-3 రోజులు చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ ఇది వచ్చేంత వరకు లాస్ట్ మినిట్ వరకు ఎవరికీ తెలియదు. సీక్రెసీ అంటే అలా మెయింటైన్ చేయాలి. సో ఒక టైటిల్ విషయంలోనే ఇంత పగడ్బందీగా ఉన్నప్పుడు వై నాట్ ఇన్ ఫిలిం సినిమాని కూడా ఎవరికి తెలియకుండా హాయిగా క్యూట్‌గా ఎక్కడో చక్కగా షూట్ చేసుకొని సడన్ గా రిలీజ్ చేసుకుంటే అంచనాలకు అందకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే లైక్ 'దురంధర్' షూట్ అయ్యే టైంలో కూడా ఎవరికి ఏం తెలియదు. అసలు అది ఏంటో కూడా తెలియదు. ఆ 2 పార్ట్‌లు చక కంప్లీట్ చేసి ఇచ్చేసారు. 'పుష్ప'
కర్మ ఏంటంటే మన రాష్ట్రంకి సంబంధించినటువంటి సరుకుకు సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి లొకేషన్స్ ఇక్కడే తీయాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లీ సినిమాకి ఏంటి కంప్లీట్ ఆయన మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ మీద ఆధారపడుతున్నాడు. అండ్ ఇంకేమైనా కొత్త లొకేషన్స్ ఉన్నా దే విల్ గో అండ్ కంప్లీట్ రీ రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా చక్కగా ముంబైలో చేసుకుంటున్నారు. ఏదో సంస్థ ఇచ్చేసి చాలా హ్యాపీగా, అంటే ఏది బయటికి రాదు. వాళ్ళ అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ చిల్లర కమ్ముడు పోయే మనుషులు ఉండరు అక్కడ. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ అనుకున్నది అనుకున్నట్టు తీస్తారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇందాక మన టాపిక్ అల్లు అర్జున్ ముంబై మక్కం, నిజంగా చెప్తున్నా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈ రాజకీయాలు ఉన్నంత కాలం కూడా మన హీరోలు వెళ్ళి ముంబైలోనే సినిమాలు రిలీజ్ చేసుకుంటే, అక్కడే తీసుకుంటే, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటే చక్కగా ఆడతాయి సినిమాలు. మన తెలుగులోనే ఫ్లాప్ 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 అంటారు, మిగతా రాష్ట్రాలు మరి ఎందుకు హిట్ అవుతాయి? ఇంకా కాంతారా సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు రిషబ్ శెట్టి ఈ సినిమాని తెలుగులో అసలు పార్ట్ 2 టచ్ చేయకుండా ఉండాల్సింది అన్నారు. కావాలని నెగిటివ్ రివ్యూలు. దురంధర్ 2 తెలుగులో ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఆ టైంకి? ఆ చిన్న ప్రాబ్లం ఎందుకు వచ్చింది అందరికీ తెలిసిందే. అఫ్ కోర్స్ అట్లా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఒక సినిమాని? అంటే మన సినిమాలు ఆడాలి అనుకుంటే, మన సినిమాల్లో విషయం ఉంటే ఎలా ఉన్నా ఆడతాయి, ఎక్కడ రిలీజ్ చేసినా ఆడతాయి, ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడతాయి. అలా అని పక్క సినిమాలని, పక్క హీరోలని, మనం ఎదిగేంత వరకు పక్క హీరోలని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. సరే, వాట్ ఎవర్, ఏం జరిగినప్పటికీ అల్లు అర్జున్ ముంబై షిఫ్ట్ అవుతున్నాడు అనేది న్యూస్. అది నిజమో కాదో, నిజమైన అబద్ధమైన అది ఆయన పర్సనల్. బట్ ఇది వార్త చదివిన తర్వాత నాకెందుకో ఇది చెప్పాలనిపించింది. ఒక హీరో నిజంగా కావాలంటే, ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్ గా పాన్ ఇండియా లెవెల్కి వచ్చి పెద్ద హిట్ సంపాదించుకుంటే, ఆయనకు కూడా తెలియకుండా పాన్ ఇండియా మార్కెట్ లో ఒక చిన్న ముద్ర వేసుకున్నాడు పాపం. అమ్మో వీడెవడో ఎదుగుతున్నాడు అని చెప్పేసి వెంటనే ఆ హీరోకి ఒక పెద్ద నిర్మాత సంస్థ ద్వారా వెళ్ళి 2 పాన్ ఇండియా సినిమాలు నీతో వరుస పెట్టి తీస్తామని చెప్పి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్లా పట్టుకున్నారు ఆయన్ని, ఎవరికి డేట్లు ఇవ్వకుండా. అంటే అట్లా కూడా, అంటే అవతల వాళ్ళని ఎదగనీయకుండా సర్వనాశనం చేయడానికి కూడా ఖర్చులు పెడుతున్నారు. ఎక్కడ సంపాదిస్తున్నారో మరి, ఏ రూట్ లో సంపాదిస్తున్నారో తెలియదు మరి ఇట్లా ఖర్చు పెట్టడానికి. పెద్ద పెద్ద సినిమాలు టైంకి రిలీజ్ అవ్వకుండా ఖర్చు పెడుతున్నారు, పెద్ద పెద్ద సినిమాలని పాడు చేయడానికి ఖర్చు పెడుతున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు, కానీ మన దగ్గరే ఉంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా కావాలని ఆ సినిమాని ఏంటిది తొక్కేయడానికి ఖర్చు పెడుతున్నారు. అంటే పని కట్టుకొని డబ్బులు పెట్టుకొని చూసి బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలి, యూట్యూబ్లలో నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలి. ఇలా ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ చక్కగా పాన్ ఇండియా లెవెల్లో నీట్ గా ఖర్చు పెట్టి సినిమాలు చేయాలనుకుంటే అఫ్ కోర్స్ మన తేజ సజ్జా లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హనుమాన్ టీం కానీ, మిరాయి టీం కానీ, వాళ్ళు ఏమి బయట లీక్ అవ్వాల. ఆ డైరెక్టర్స్ చాలా బాగా వాటిని నిలబెట్టుకున్నారు. అలాగే చేసుకోవాలి పనులు. అండ్ ఈవెన్ ఇప్పుడు అట్లీ అయినా, రేపు లోకేష్ కనకరాజ్ అయినా, ఇంకెవరైనా ఇంకో కొత్త హీరోలతో వచ్చే వాళ్ళైనా సరే, మీ సినిమాలు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా మీకు ఒక హిట్ వచ్చిందంటే రెండోది ఫ్లాప్ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపించే ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో సినిమా తీసేటప్పుడు మేము తీస్తున్నాం, మా దాంట్లో ఇంతమంది ఉన్నారు అంతమంది ఎవ్వరికి చెప్పకండి. మీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత, అవుట్పుట్ కూడా వచ్చిన తర్వాత, ఇక రెడీ టు రిలీజ్ అన్నప్పుడు కూడా ఎవరికి చెప్పకండి, దాచుకోండి అలాగే. ఒకానొక టైంలో సడన్ గా ఏదన్నా గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేయండి. ఆ తర్వాత ఎవరు దాన్ని పాడు చేయాలనుకున్నా, మీ టెక్నీషియన్ ని కొనాలనుకున్నా ఏం అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అవుట్పుట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఎవరికి తెలియనివ్వకండి, అంత మించి ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.